హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్. నా ఛానల్లో ఇంకా శారీ రివ్యూ వీడియోస్ కూడా ఉంటాయండి, అలాగే హెయిర్ స్టైల్స్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్, చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి. మేకప్ ప్రోడక్ట్స్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్టైల్స్ వచ్చేసి ఇప్పట్లో ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా ఫేమస్, ట్రెండింగ్గా ఉన్నాయి కదా. మనం బయట వేయించుకోవాలంటే చాలా కాస్ట్ తీసుకుంటున్నారండి. హెయిర్ స్టైల్కి 1000 దాకా తీసుకుంటున్నారు, అయినా కూడా మంచిగా వెయ్యట్లేదు. కాబట్టి మనమే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని మనమే వేసుకుంటే డబ్బులైనా మిగులుతాయి, అలాగే మనమే హెయిర్ స్టైల్ వేసుకున్న మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనము కొంచెం అటు ఇటుగా వేసుకున్న డెకరేషన్ మంచిగా చేసుకుంటే చాలా రిచ్ లుక్, ఎలిగెంట్ లుక్ ఉంటుందండి. మనం కొంచెం టెక్నిక్గా వేయగలిగితే చాలు. ఇలాంటి మెస్సీ బ్రైడ్స్ ఏంటంటే మనకి బాగా జడ అనేది వెడల్పుగా కనబడడం కోసం ఇలా మనము పుల్ చేయాలి. ఆ హెయిర్ని కొంచెం లాగితే ఆ షేప్ వస్తుంది, అలాగే మనకి జడ కూడా వాల్యూమ్గా కనబడుతుందండి, అంటే వెడల్పుగా కనిపిస్తుంది. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఇప్పుడు ఫేమస్ కాబట్టి మనం లాగే టెక్నిక్ నేర్చుకుంటే చాలు. మనం ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఏవైనా సరే మనమే ఓన్గా వేసుకోవచ్చు. సో ఈ హెయిర్ స్టైల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో ఫర్ మోర్. ఇంకా శారీ రివ్యూ వీడియోస్ ఉంటాయండి, అలాగే మేకప్కి సంబంధించిన లిప్స్టిక్, లైనర్స్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి. చూసారా హెయిర్ స్టైల్ ఎంత బాగా వచ్చిందో? చాలా సింపుల్గా వేసుకోవచ్చండి కొన్ని హెయిర్ స్టైల్స్. చాలా కష్టపడిపోయి చాలా హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ కొట్టేసుకొని, లేకపోతే యూపిన్స్తో సెట్ చేసుకొని అలా కాకుండా మనం అప్పటికప్పుడే మంచిగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఈజీగా వేసుకోవచ్చు. అలాగే మనకి రిచ్గా, ఎలిగెంట్గా కనబడే హెయిర్ స్టైల్స్ కూడా చాలా ఉంటాయి. అలాంటి హెయిర్ స్టైల్స్ మనం కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వేసుకోగలిగేలాగే ఉంటాయి. అవి మనం కొంచెం చూసి నేర్చుకుంటే సరిపోతుంది. చూడండి జడ ఎంత బాగా కనిపిస్తుందో. మనం వీటికి డెకరేషన్కి కొనుక్కొని ఆ డెకరేషన్ ఫ్లవర్స్ కానీ, ముత్యాలు కానీ, లేకపోతే ఇవి చిన్న చిన్న క్లచెస్ కానీ కొనుక్కొని పెడితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, మనం రియల్ ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం లాగితే సరిపోతుంది. జడ ఎలిగెంట్గా కనిపిస్తుంది, అంటే వాల్యూమినస్గా కనిపిస్తుంది, అలాగే జడ మొత్తం వెడల్పుగా కనిపిస్తుంది. ఈజీగా, ఎలిగెంట్గా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. శారీ రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయండి, శారీ రివ్యూస్ వీడియోస్ కూడా చూడండి. నేనైతే ఈ జడని ఇలా రోజ్ ఫ్లవర్స్తో, ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్సేనండి ఇవి, వాటితో డెకరేట్ చేస్తున్నాను. డెకరేట్ చేస్తే లుక్కే మారిపోతుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.